ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ చర్చలు విఫలమైన వేళ త్వరలో మళ్లీ దాడులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలే నిదర్శనంగా ఉన్నాయి. అయితే చర్చలు విఫలమవడానికి ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ ను తెరుస్తామని ఇరాన్ వాగ్దానం చేసిందని, కానీ మాట తప్పిందన్నారు. ఇరాన్ చర్యలతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, జలసంధిని వెంటనే తెరవాలన్నారు. ఇదే సమయంలో హార్మూజ్ ను దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు చెప్పారు. ఇందుకు గాను అమెరికా నౌకలు త్వరలో ఆపరేషన్ మొదలు పెడతాయన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో సుదీర్ఘ పోస్టు చేశారు ట్రంప్. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్కు టోల్ సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. చట్ట విరుద్ధమైన ఈ టోల్ చెల్లించే ఎవరికీ అంతర్జాతీయ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదని హెచ్చరించారు. సరైన సమయంలో ఇరాన్ను అంతం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు. జలసంధిలో ఇరాన్ అమర్చిన మందు పాత్రని ధ్వంసం చేస్తామన్నారు. తమపై శాంతియుతంగా వెళ్లే నౌకలపై దాడులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు సైనిక మద్దతు అందిస్తే చైనా కఠినమైన వాణిజ్య ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. చైనా ఇరాన్కు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ షోల్డర్ మిసైల్ను సరఫరా చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని, అయితే పూర్తి స్థాయిలో ఆయుధాలు సరఫరా చేస్తోందన్న విషయాన్ని తాను నమ్మలేదన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఇరాన్కు కొత్త వాయు రక్షణ వ్యవస్థలను అందించడానికి కూడా చైనా సిద్దమవుతోందని తన దృష్టికి వచ్చిందన్నారు. ఒకవేళ అది నిజమైతే చైనా 50% టారిఫ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ట్రంప్. ట్రంప్ వార్నింగ్ పై ఇరాన్ ఘాటుగా స్పందించింది. హార్ముజ్ లో కీలకమైన నౌక మార్గం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని స్పష్టం చేసింది. శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా ప్రాణాంతక సుడిగుండాల్లో చిక్కుకుపోతారని హెచ్చరించింది. చర్చలతో పురోగతి కనిపిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్ కు ఫోన్ చేశారని, ఆ తరువాతే అంతా మారిపోయిందని ఆరోపించారు. అప్పటి వరకు పురోగతి దిశగా సాగిన చర్చలు నేతన్యాహు ఫోన్ తర్వాత ఇజ్రాయెల్ ప్రయోజనాలపైన సాగాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు పాకిస్తాన్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడి నుంచి తమ దేశానికి వెళ్లిపోయారు. జేడీ వాన్స్ కు నేతన్యాహు ఫోన్ కాల్ తర్వాత అమెరికా ఇరాన్ చర్చల దృష్టి మొత్తం ఇజ్రాయెల్ ప్రయోజనాల వైపు మళ్లిందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించారు. యుద్ధం ద్వారా సాధించలేని దానిని చర్చల ద్వారా సాధించేందుకు అమెరికా ప్రయత్నించిందని అన్నారు. పూర్తి నమ్మకంతోనే పాకిస్తాన్కు చర్చల కోసం వెళ్లామన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికాకు వెళ్లిపోతూ జేడీ వాన్స్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని తప్పుపట్టారు. అది అవసరం లేదన్నారు. ఇరాన్ జాతీయ ప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు 40 రోజుల యుద్ధం తర్వాత శాంతి చర్చలకు అంగీకరించిన ఇరాన్, అమెరికా 2 వారాల పాటు కాల్పుల విరమణను ప్రకటించాయి. ఈ క్రమంలోనే సమస్యల పరిష్కారం కోసం పాక్ వేదికగా చర్చలు జరిగాయి. అయితే ఇందులో ఎలాంటి ఫలితమూ రాలేదు. దీంతో ఈ గడువు ముగిసిన తర్వాత మరోసారి ఉద్రిక్తతలు తలెత్తుతాయా అనే ఆందోళన నెలకొంది. అదే సమయంలో తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ చర్చించుకున్నట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. ఈ సందర్భంగా అమెరికాతో జరిపిన చర్చల వివరాల్ని పుతిన్ కు ఇరాన్ అధ్యక్షుడు వివరించినట్లు తెలిపింది. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన సాయాన్ని చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిలో ప్రతిష్టంభనను తొలగించేందుకు అమెరికా నడుం బిగించింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ సముద్రంలో అమర్చినట్లుగా భావిస్తున్న మందు పాతాలని గుర్తించి నిర్వీర్యం చేసేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల రాకపోకల్ని అడ్డుకునేందుకు ఇరాన్ పెద్ద ఎత్తున సముద్రపు మందు పాతాలను అమర్చినట్టు అమెరికా సైనిక కమాండ్ గుర్తించింది. వీటిని తొలగించే బృహత్తర బాధ్యతను యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్, యుఎస్ఎస్ మైఖేల్ మర్సీ అనే 2 అత్యాధునిక గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకల్ని అమెరికా అప్పగించింది. ఈ 2 నౌకలు ఇప్పటికీ అరేబియా సముద్రం, హార్మూజ్ జలసంధి జలాల తమ ఆపరేషన్ ప్రారంభించాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాదాపు 800కు పైగా వాణిజ్య నౌకలు వారాల తరబడి ఈ ప్రాంతంలోనే చిక్కుకుపోయాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో 20% ఇక్కడి నుంచే జరగాల్సి ఉండడంతో ఈ ఆపరేషన్ అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 దాటింది. సముద్రంలో మైన్స్ ఉన్న ప్రాంతాల్లోకి నేరుగా నౌకలను పంపడం అత్యంత ప్రమాదకరం. అందుకే అమెరికా నావికాదళం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని రంగంలోకి దించింది. MK-18 మోడ్ 2 కింగ్ఫిష్ అనే మానవ రహిత అండర్ వాటర్ వాహనాల్ని వినియోగిస్తుంది. టార్పెడో ఆకారంలో ఉండే ఈ డ్రోన్లు వాటంతటవే నీటిలో ప్రయాణిస్తూ అత్యాధునిక సోనార్ టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేసి దానిని పేలుడు పదార్థాలు గుర్తిస్తాయి. మరోవైపు ఆకాశం నుంచి పహారా కాసేందుకు MH-16S రకం హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. వీటిలో ఉండే ఎయిర్ బోర్న్ లేజర్ మైన్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా నీటి ఉపరితలంపై కాస్త అడుగు భాగంలో తేలియాడే మైన్స్ ను ఈ హెలికాప్టర్లు క్షణాల్లో పసిగడతాయి. డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఈ మందు పాతాలని గుర్తించిన వెంటనే ఆ సమాచారాన్ని కమాండ్ సెంటర్కు చేరవేస్తాయి. ఆ తర్వాత ఎయిర్ బోర్న్ మైన్ న్యూట్రలైజేషన్ సిస్టమ్ ద్వారా వాటిని పేల్చేస్తారు. రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఓ చిన్న రోబోటిక్ పరికరాన్ని పంపి ఆ మైన్ పక్కనే అది పేలిపోయేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తారు. ఈ మైన్ క్లియరింగ్ ఆపరేషన్ కు రక్షణ కవచంగా ఉన్న 2 అమెరికా యుద్ధ నౌకల్లో ఏజిస్ కాంబాట్ సిస్టమ్, అత్యాధునిక ఇంటర్సెప్టార్ క్షిపణులు ఉన్నాయి. ఇవి ఇరాన్ వైపు నుంచి వచ్చే ఎలాంటి వైమానిక లేదా ఉపరితల దాడులనైనా ఇట్టే పసిగట్టి సమర్థవంతంగా తిప్పి కొట్టగలవు. టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భాన్ని జల్లెడ పడుతున్న అమెరికా ఆపరేషన్ పూర్తయితే గ్లోబల్ సప్లై చైన్ కు పట్టిన గ్రహణం వీడనుంది. ఇక అమెరికా, ఇరాన్ చర్చలు విఫలమైన వేళ త్వరలో మళ్లీ దాడులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలే నిదర్శనంగా ఉన్నాయి. అయితే చర్చలు విఫలమవడానికి ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ ను తెరుస్తామని ఇరాన్ వాగ్దానం చేసిందని, కానీ మాట తప్పిందన్నారు. ఇరాన్ చర్యలతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, జలసంధిని వెంటనే తెరవాలన్నారు. ఇదే సమయంలో హార్మూజ్ ను దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్టు చెప్పారు. ఇందుకు గాను అమెరికా నౌకలు త్వరలో ఆపరేషన్ మొదలు పెడతాయన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో సుదీర్ఘ పోస్టు చేశారు ట్రంప్.